వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూస్ అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రచించిన రక్తకన్నీరు నాగభూషణం పుస్తకావిష్కరణ. విలక్షణ నటుడు నాగభూషణం జీవిత విశేషాలతో కూడుకున్న రక్తకన్నీరు నాగభూషణం అనే పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్ట్ ఉదయగిరి ఫయాజ్ రచించారు. ఈ పుస్తకాన్ని నటకిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయన స్వగృహంలో నాగభూషణం కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, నాగభూషణం గారు విలనిజానికి కామెడీని మిళితం చేసిన ప్రత్యేక నటుడు. డబ్బింగ్లో ఆయన టాలెంట్ అసాధారణం. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలే మార్గమన్నారు. రచయిత ఫయాజ్ మాట్లాడుతూ, నాగభూషణం గారు ఎంతో వినయవంతమైన వ్యక్తి. ఆయన మన నటుడుగానే కాకుండా ఓ గొప్ప మానవతావాదిగా గుర్తించారు. ఈ పుస్తకం రాయడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో నాగభూషణం కుమారుడు రాఘవరావు, కుమార్తె మల్లీశ్వరి, అల్లుడు అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆసక్తి రేకెత్తించేలా యముడు కొత్త పోస్టర్. ప్రస్తుతం మైథలాజిక్ టచ్ ఉన్న చిత్రాలు విజయవంతమవుతున్న నేపథ్యంలో జగన్నాథ పిక్చర్స్ నిర్మాణంలో జగదీష్ ఆమజ్జి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం యముడు ఉపశీర్షిక ధర్మో రక్షితి రక్షితః నుంచి కొత్త పోస్టర్ విడుదలైంది. ఈ సినిమాలో శ్రావణ్ శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ దీపావళి స్పెషల్ పోస్టర్ ఆకట్టుకోగా, తాజా పోస్టర్లో జగదీష్ యముడి గిటప్లో గంభీరంగా దర్శనమిచ్చారు. యమపాసంతో హీరోయిన్కు బంధించిన దృశ్యం, సంఖ్యలు, వెనకాల మహిషాకారం, ఆల్ ప్యాక్డ్ విత్ ఇంటెన్సిటీ. ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. నటీనటులు జగదీష్ ఆమజ్జి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు. స్వాతి ముత్యం సారథ్యంలో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, పిఆర్ఓలకు ఈ నెల 28న సాదర సత్కారం. 2000లో రాజమహేంద్రిలో ప్రారంభమైన స్వాతి ముత్యం కల్చరల్ ఆర్గనైజేషన్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ జర్నలిజం రంగానికి సేవలందించిన ప్రముఖ జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు, పిఆర్ఓలకు సత్కారం జరగనుంది. ఈ నెల 28 సోమవారం ఉదయం 10 గంటలకు ఫిల్మ్ నగర్లో ఫిల్మ్ ఛాంబర్లోని తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిలింగ్ హాల్లో ఈ వేడుక జరగనుంది. గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ సౌజన్యంతో జరిగే ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ ప్రభు అధ్యక్షత వహించనుండగా మాగంటి మురళీమోహన్, సురభి వారిదేవి, కెఎస్ రామారావు, తమ్మారెడ్డి భరద్వాజ, దామోదర ప్రసాద్, భాస్కర్ భట్ల తదితర ప్రముఖులు అతిథులుగా పాల్గొనున్నారు. సెల్సియస్ సిస్టమ్, కూచిపూడి పలావ్, షిరో హోమ్ ఫుడ్స్ వంటి సంస్థలు స్పాన్సర్గా వ్యవహరిస్తున్నాయి. ఈ కార్యక్రమం వెనుక నిలబడ్డ వ్యక్తి ధీరజా అప్పాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. ఆయన స్వాతి ముత్యం పేరుతో పత్రికలు నడిపిన జర్నలిస్ట్, రచయిత, పిఆర్ఓగా 2000కు పైగా చిత్రాలకు సేవలందించిన వ్యక్తి. సినిమా రంగానికి అంకితమవుతూ ట్రెండ్ సెంటర్ డిజిటల్ మీడియా నిర్వాహకుడిగా, విశ్లేషకుడిగా కూడా గుర్తింపు పొందారు. టీఎఫ్జేఏ ఆధ్వర్యంలో ఫినిక్స్ ఫౌండేషన్ అండ్ శంకర్ ఐ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత ఐ స్క్రీనింగ్ పరీక్షలకు విశేష స్పందన. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 26 శనివారం ఫినిక్స్ ఫౌండేషన్, శంకర్ ఐ హాస్పిటల్ సంయుక్తంగా ఫిల్మ్ ఛాంబర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని 100కు పైగా ఉచిత కంటి పరీక్షలు చేయించుకున్నారు. హీరో ప్రియదర్శి, నిర్మాత నాగవంశీ క్యాంపును ప్రారంభించగా ఫినిక్స్ డైరెక్టర్ అవినాష్ చుక్కపల్లి, శంకర్ ఐ హాస్పిటల్ యూనిట్ హెడ్ విశ్వమోహన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రియదర్శి కూడా తన కంటి పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంపై జాగ్రత్త అవసరమని సూచించారు. టీఎఫ్జేఏ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, వైస్ ప్రెసిడెంట్ రఘు, జనరల్ సెక్రటరీ వైజే రాంబాబు సమన్వయంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది. చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ మేకర్ సంపత్ నంది, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38లో హీరోయిన్గా అనుపమ పరమేశ్వరన్ షూటింగ్ త్వరలో ప్రారంభం. చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన తొలి పాన్ ఇండియా మూవీ శర్వా 38ను ప్రారంభించడానికి రెడీ. విజనరీ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథ 1960 చివరిలో ఉత్తర తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో సాగుతుంది. శర్వా కోసం ప్రత్యేక మేకోవర్ ప్లాన్ చేశారు. హీరోయిన్గా టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుండగా ఆమె పాత్ర కీలకమైనదిగా ఉంటుంది. పోస్టర్లో అనుపమ రగ్డ్ లుక్తో ఆకట్టుకుంది. టాప్ టెక్నీషియన్తో రూపొందుతున్న ఈ చిత్రం త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ తారాగణం శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్. రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియా అండ్ దుల్హర్ సల్మాన్ ఫేవరబుల్ ఫిల్మ్ అండ్ సెల్వమణి సెల్వరాజ్ మల్టీలింగ్వల్ ఫిల్మ్ కాంతా నుంచి సముద్రకని పవర్ఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్. పీరియాడిక్ డ్రామా కాంతా ఇప్పటికే దుల్హర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే లుకులతో ఆసక్తి రేపగా తాజాగా టాలెంటెడ్ నటుడు సముద్రకని ఫస్ట్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన
ఈ మోనోక్రోమ్ పోస్టర్లో సముద్రకనే ఇంటెన్స్ గెటప్తో ఫెరోషియస్ అవతారంలో కనిపించారు. ఇది కాంతా చిత్రాన్ని గల కాల చరిత్రను బలంగా సూచించడంతో పాటు ఆయన పాత్రకున్న పవర్ఫుల్ డెప్త్ను హైలైట్ చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. విడుదల తేదీ త్వరలో ప్రకటించనున్నారు. తారాగణం దుల్హర్ సల్మాన్, సముద్రకని, భాగ్యశ్రీ బోర్సే. అల్లు అర్జున్ అట్లీ మూవీ కోసం ముగ్గురు భామలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి సినిమా కోసం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి పనిచేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. విఎఫ్ఎక్స్ పరంగా విప్లవాత్మకంగా ఉండే ఈ చిత్రం ఇప్పటివరకు చూడనట్లు ఓ వినూత్నకతతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో వైరల్ అవుతుంది. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే ఆమె లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు టాక్. మృణాల్తో అల్లు అర్జున్ ఫేర్ ఫ్రెష్గా ఉంటుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో జాన్వీ కపూర్ కూడా మరో హీరోయిన్గా నటించనున్నారు. వారితో పాటు మీడో హీరోయిన్ కూడా కథలో భాగమవుతుందట. ముగ్గురు హీరోయిన్లతో సినిమా క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉందని యూనిట్ భావిస్తుంది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాలో అల్లు అర్జున్ తన కెరీర్లో తొలిసారిగా డబుల్ రోల్లో కనిపించనున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ పై పవన్ లేటెస్ట్ అప్డేట్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన కమిట్మెంట్లో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ప్రాధాన్యతగా ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయిన వెంటనే ఆయన హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ను ప్రారంభించనున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ హరీష్ కాంబోలో మరోసారి సినిమా రాబోతుందన్న విషయం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు పవన్ కళ్యాణ్కు మైత్రి మూవీ మేకర్స్ భారీ రెమ్యునేషన్ ఇవ్వనట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. పవన్ మార్కెట్ మరియు క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని పారితోషికం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. పవన్ ఈ సినిమాను కూడా త్వరలో పూర్తి చేసి తర్వాత సినిమాకు బ్రేక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు వరుసగా సినిమాలు చేస్తున్న పవన్ మరోవైపు బ్రేక్ తీసుకున్నట్లుగా వార్తలు రావడంతో అభిమానులు మిశ్రమ భావనలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎదురు చూస్తున్న పవన్ ఫ్యాన్స్ ఈ ప్రాజెక్ట్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. SSMB 29 పై క్రేజీ బజ్. మహేష్ కంటే రాజమౌళి డబల్. టాలీవుడ్లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టులతో దర్శకుడు SS రాజమౌళి డైరెక్షన్లో రూపొందుతున్న SSMB 29 చిత్రం ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో పాటు రాజమౌళి తన మార్క్ స్టైల్లో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్తోనే ప్రపంచవ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయింది. సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నిర్మాతలు ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా కోసం రాజమౌళి తీసుకుంటున్న రెమ్యునేషన్ ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. 200 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఇది మహేష్ బాబు రెమ్యునేషన్ కంటే రెట్టింపు కావడం విశేషం. ఇక తదుపరి సినిమా షెడ్యూల్ను ఆఫ్రికాలో జరపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ అడ్వెంచర్ సీన్స్ ను సినిమాటిక్ గా భారీ స్థాయిలో చిత్రీకరించబోతున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో చేసే అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్ మేళవింపు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ఉంటుందని చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించనున్నారు. భారీ బడ్జెట్, స్టారీ కాస్ట్, టెక్నికల్ టీంతో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ సంచలనం రేపే అవకాశం ఉంది. సూర్య సినిమా కోసం ప్రత్యేక సెట్. తమిళ స్టార్ హీరో సూర్య తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరయ్యే రోజులు దగ్గర పడుతున్నాయి. చాలా కాలంగా తెలుగులో డైరెక్ట్ సినిమా చేయాలనే ఆలోచనతో ఉన్న సూర్య ఇప్పుడు ఆ కోరికను నెరవేర్చే దిశగా ముందుకెళ్తున్నారు. ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా కోసం ఓ ప్రత్యేకమైన భారీ సెట్ను నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ సెట్లోనే ఓపెనింగ్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక చిత్రానికి సంగీతాన్ని జీవి ప్రకాష్ అందించనున్నాడు. ఇప్పటికే సూర్య, వెంకీ అట్లూరితో కలిసి జీవి ప్రకాష్ దుబాయ్లో మ్యూజిక్ సెట్టింగ్ను మొదలుపెట్టారు. ఇది ఒక చక్కటి లవ్ స్టోరీగా రూపొందనుండగా సినిమాకు సంబంధించిన ఎలాంటి గెటప్స్ లేకుండా సింపుల్గా కానీ హృదయమైన కథను దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. హీరోయిన్గా మొదట భాగ్యశ్రీ బోర్సే పేరు వినిపించినా తాజాగా కాయద్ లోహర్ను ఎంపిక చేసే ఆలోచనతో చిత్ర యూనిట్ టాక్. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవ్ గారి నావంశీ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. మోషన్ పోస్టర్ ద్వారా ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు మేకర్స్. తెలుగులో సూర్య ఎంట్రీపై అభిమానుల్లో భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు ఎంత పెద్ద విజయం సాధిస్తుందో వేచి చూడాలి. మయసభ వార్తల్లో నిజం లేదు. నాగచైతన్య. అక్కినేని నాగచైతన్య, దర్శకుడు దేవా కట్ట కాంబినేషన్లో మయసభ అనే పొలిటికల్ డ్రామా రూపొందనున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. అందులో ఎలాంటి నిజం లేదని చైతన్య బృందం అధికారికంగా స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుతో నాగచైతన్యకు సంబంధం లేదని, ఇది పూర్తిగా అవాస్తవ సమాచారం అని క్లారిటీ ఇచ్చారు. ఆయన ప్రస్తుతం తన పూర్తి దృష్టిని NC-24 అనే వర్కిల్ టైటిల్తో తెరకెక్కుతున్న సినిమా మీదే కేంద్రీకరించారని ప్రకటించారు. NC-24 చిత్రానికి విరూపాక్ష ఫిల్మ్ కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఒక మిస్టికల్ థ్రిల్లర్గా రూపొందుతుండగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై BVSN ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన కాన్సెప్ట్ పోస్టర్ చైతన్యను సాహసోపేతమైన పురాణాల ఛాయలతో కూడిన పాత్రలో చూపిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించింది.
ఈ చిత్రానికి సంగీతం ఇస్తున్న అజనీష్ లోక్నాథ్ ఇప్పటికే కాంతార, విరూపాక్ష చిత్రాలతో తన సత్తా చాటాడు. ఇక లపాతా లేడీస్ చిత్రంలో గుర్తింపు పొందిన స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడు. కథానాయికగా మీనాక్షి చౌదరి ఎంపికయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య తన కెరీర్లో కొత్త మలుపు తిప్పనున్నాడు. కొత్త లుక్, కొత్త కథాశైలితో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు చైతు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్ తో పాటు సినిమా బజార్ డిజిటల్ ఈ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ ను కూడా చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.